అంటే ఈ రోహిత్ వేముల బాగా అట్రాసిటీ ఫేస్ చేసిండని చెప్తారు. కాలేజ్‌లో ఆయన చాలా మందికి వైస్ కౌన్సిలర్‌కు వాళ్ళకు కంప్లెయింట్లు కూడా ఇచ్చారని చెప్తాడు. నిజమేనా? అన్ని బటబాజ్ మాట మేడం. ఆ! ఇప్పుడు ఏదో ఎంక్వైరీ రిపోర్ట్ పాయిజన్ బాటిల్ ఏదో ఏదోనో ఆయన అదే కంప్లెయింట్ ఏమనంటే ఇస్తున్నాడు. లెటర్ రాసిండు. ఏమని, నేను మీరు కాలేజీలలో ఎస్సీ పోరగాళ్ళకి అడ్మిషన్లు ఇచ్చేటప్పుడు విషం బాటలు ఉరితాడిచ్చి పంపిరని అంటుండు. నేను అడుగుతున్నా మేడం, రోహిత్ వేముల గారు పుట్టి పెరగక ముందు నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంతో మంది ఎస్సీలు చదువుకొని ఉన్నతమైన స్థానంకి వెళ్ళారు. ఓకే. ఆ నువ్వునికి జరగనే కుల వివక్షత ఈయనకి ఎట్లా జరుగుతుంది? ఈడు దొంగ. దాన్ని ఏమంటారు, హిందూ ఐడియాలజీకి వ్యతిరేకంగా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడేటోడు. సో ఆబ్వియస్లీ ఈడు చేసిన తప్పులకి ఈయన పైన యాక్షన్ తీసుకున్నారు. దానికి ఈడు ఏం చేసిండంటే తెలియపోరు. ఇప్పుడు అసలైన మేము ఎస్సీ హిందువులము ఈ యాక్ట్ని చాలా తక్కువ వాడతాం మేడం. ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్, కన్వర్టెడ్ ముస్లిమ్స్ ఉంటారో మాకంటే ఎక్కువ వాళ్ళే వాడతారు. ఎందుకంటే దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని అలా పనులు చేసుకోనికి బాగా వాడతారు. మేము వాడము అసలు. మేము వాడము, మేము చేయము. మేము అసలు తక్కువ. ఇప్పుడు నేను షాన్గా చెప్పుకుంటే ఎస్సీ అని, కానీ ప్రతి దగ్గర చెప్పుకోలేము కదా, సందర్భం బట్టి చెప్పుకోండి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దగ్గర వాడతారు. ఇక ఇప్పుడు రోడ్డు మీద మీకు ఎగ్జాంపుల్ చాలా ఇన్సిడెంట్స్. రోడ్డు మీద బండి టక్కర్ అయింది అనుకో, పిఎస్ఆర్ పోతే దళితు మేర గాడికో టక్కర్ మారా ఇస్లే అంటే ఇక బండి నడిపించడానికి ఏమేరక నువ్వు ఎస్సీ ఉన్నది. సో రోహిత్ వేముల అనేసోటోడు మీ గసొంటి మెంటాలిటీ ఉన్నట్టోడే దొంగ కాబట్టి మా సర్టిఫికెట్ దొంగతనంగా తీసుకుండు. ఎంక్వైరీనే తేలింది ఈడు క్రిస్టియన్, ఈడు బీసీ ఓడని. ఇక ఆయనకి ఎస్సీ హోదా ఎందుకు ఇస్తారు? ఆ కాలేజ్కి నుంచి వచ్చే స్టైఫండ్ 25,000 రూపాయలు ఏదైతే మా ఎస్సీ పిల్లలకి ఇచ్చాడు దాన్ని ఆపేరు. దాంట్లో తప్పు పట్టలేం, కరెక్టే కదా మేడం. ఇప్పుడు నేను ఒక ఎస్సీ హిందూ, నేను ఎస్సీ సర్టిఫికేట్ని కాలేజ్లో సబ్మిట్ చేయకుండా నాకు స్కాలర్షిప్ ఇరు అంటే ఆడెందుకు ఇస్తాడు? ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఏమొచ్చినా పట్టా చూపించే కదా, గవర్నమెంట్ పత్రాలు చూపిస్తేనే కదా మనకి ఇస్తారు. ఇప్పుడు ఆడ అవే దొంగతనంగా వేసుకున్నది తేలినాక ఆయనకి ఎందుకు ఇస్తారు? మరి ఆయన ఎందుకు సూసైడ్ చేసుకుంటుంటారు? ఏం కారణాలతో సూసైడ్ చేసుకుంటూ ఓన్ కేర్ ఇది కాదా మేజర్? మాకైతే 100% నమ్మకం దీని మీద కాదు మేడం. ఎందుకంటే దీని మీద చచ్చేటోడు అంటే ఆడు అంతా స్టార్టింగ్ కుల విపక్ష అంటే ఇన్నేళ్ళు ఎందుకుంటుండే ఆ కాలేజీలో. మీరు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఫోటో పెడతారు, బాగా అందంగా తెల్లగా చూపించి పెడతారు. నో డౌట్ నేను తెలియలేను, కానీ ఆడ చూస్తే ఆయన దొంగలే ఉంటారు మోకము. వాడిని తీసుకొచ్చి చాలా అందంగా చూపిస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఆయన జీవిత చరిత్ర దొంగతనం చేసి మా ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోండు, అది మూసేసి ఇటు చాలా అందగాడు, చాలా మంచోడు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తారు. మాకే అసలే అందంతో సంబంధం లేదు అంటే చెప్తున్నా మేడం. అరే వాడు ఇతరులపై చూపించినప్పుడు మనం ఎందుకు చూపించాలి? ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని తిడితే మీరు పడతారా? లేదు లేదు. అలా రోహిత్ వేముల అనేటోడు ఇతరులను దూషిస్తుండే, ఇతరులను అంటుండే. మేము గుట్టేనే అన్నాం కదా మేడం, నామకే వాస్తే వాడు చేసిన లెక్కలేక అంటాం. సో ఆడట్లా వేరే వాళ్ళని అందన్నప్పుడు, ఇప్పుడు మందిని మనం అన్నప్పుడు మంది అనే మాటలు మనం వాడాలి. లేనప్పుడు నువ్వు అవ్వండి అనొద్దు. సరే, ఈ చట్టం మన దగ్గర కూడా ఏమైనా అమలే? మన గ్రేట్ కాంగ్రెస్ సర్కార్ ఏడుంటే ఆడ తెస్తారు కదా. కులం కిరికిరి దేవాలా, మతం కిరికిరి దేవాలా. వీళ్ళకి నిజంగా మన తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి దండేసి దండం పెట్టాలి మేడం. ఎందుకంటే మీ ఇద్దరు పెద్ద లీడర్లు, మంచి గౌరవం ఉంది నాకు. బట్టి విక్రమార్క గారు మంచి నాయకుడు, మంచి ఇజ్జత్ ఇస్తాం ఆయనకి. కానీ ఆ పెద్ద మనిషి ఎంత తల తోకలేని మాటలు మాట్లాడితే నవ్వాలా లేకపోతే ఏడవాలా బట్టన్న మాటలకు అన్నట్టు వచ్చింది. ఇప్పుడు ఆయనకు నిజంగానే ఆయన దళితుడు, ఎస్సీ లీడర్, స్ట్రాంగ్ ఎస్సీ లీడర్, ఎస్సీ కార్డుతోనే డిప్యూటీ సీఎం వచ్చింది. ఆ వ్యక్తి ఎవరైతే అసలైన దళితులు చనిపోతే మాత్రం మాట్లాడాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు ఆయన. ఖమ్మం జిల్లాలో రాధికా నెల్సో ఒక డెంటల్ హాస్పిటల్ మెడికల్ టెక్నీషియన్, ఆమెని నక్సలైట్లు ఇన్ఫార్మర్ నెపంతో చంపి నివస్త్రాలు చేశారు. ఒక ఆడబిడ్డ, మాదిగ ఆడబిడ్డ. ఇప్పుడు మాదిగ సమాజానికి చెందిన ఒక ఆడబిడ్డని చంపి నివస్త్రాలు లేకుండా బయట రోడ్డు మీద పడేసారు. ఆమె పేరు మీద తీసుకురా చట్టం, మేము స్వాగతిస్తాం. ఎందుకంటే
ఒక ఎస్సీ సమాజంలో పుట్టి కుటుంబం కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్కి వచ్చి బతుకుతూ ఆడబిడ్డ తన ఇంటిని కాపాడుతూ ఇంటిని పోషిస్తుంది. ఆ బిడ్డని నక్సలైట్లు కులం పేరుతోని ప్లస్ ఇన్ఫార్మర్ నెపంతో చంపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బిడ్డ కష్టపడి చదువుకొని ఇంకా చదువుతుందంట ఆమె. ఆ జాబ్ చేసుకుంటా ఉన్నతమైన చదువుల కోసం చదువుకుంటుంటే ఆ ఆడబిడ్డ భవిష్యత్తును అంధకారం చేసిరు కదా, నువ్వు ఆ బిడ్డ పేరు మీద తీసుకురా తేవు. ఎందుకంటే ఆమె కరెక్ట్ సిద్ధాంతాలు ఉంది కదా, బాబాసాహెబ్ ఆయన అసలైన ఐడియాలజీ ప్రకారం నడుస్తుంది కాబట్టి నువ్వు ఆమె పేరు మీద దేవు. మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి తేవు. అంతెందుకు ఘటం ప్రసాదరావు గారు జిల్లా నాగరాజు గారు, మీరు స్వరూప్ నగర్లో ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తుర్కోళ్ళు పిఎఫ్ఐ వాళ్ళు కలిసి చంపారు అన్నదమ్ములతో. ఆ ఇష్యూని బి మేమే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి టేకప్ చేసి బయటకు చేసినాం మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారి నేతృత్వంలో. సీఎం రేవంత్ రెడ్డి గారు పక్క జిల్లా ఆ పిల్లగాడు పెళ్లి చేసుకుంటా జాబ్ చేస్తూ చదువుకుంటాడు, మంచి ఏబీవీపీ నాయకుడు, మంచి దేశం పట్ల కానీ నాగరాజు మాల సమాజానికి చెందిన వ్యక్తి. ఆయన ఎంత ఒత్తిడిలు తెచ్చినా వాళ్ళ భార్య తరఫు నుంచి ఇస్లాంలకు రా బతకనిస్తాం అయినా కూడా వెళ్ళలే. నా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కటే చెప్పిండు మాకు దళితులకి, ఏ దేశంలో పుట్టిన హిందూ మరియు బుద్ధిజం జైనిజం రిలీజన్లోనే మనం ఉండాలా. ఎందుకంటే ఇవే మనకి దేశం పట్ల ప్రేమ, మన దేశం పట్ల అంకిత భావం నేర్పిస్తుంది. బయటి గడ్డ మీద పుట్టిన మతాల్లో దేశం పట్ల ప్రేమ ఉండదు, అట్లా పోవద్దని చెప్పిండు. సో ఆయన సిద్ధాంతాలు నేను పాటిస్తా, ఆయన అడుగుజాడల్లో నడుస్తా అని చెప్పి ఇలా చచ్చిపోయాడు ఆ సిద్ధాంతాల కోసం. నువ్వు అతని పేరు మీద తీసుకురా. డాక్టర్ ప్రీతి నాయక్ మీకు తెలిసింది అనుకుంటా, బీఆర్ఎస్ హయాంలో వరంగల్లో ఒక డాక్టర్ని ముస్లింలు ర్యాగింగ్ పేరుతో చంపారు. ఇప్పుడు నువ్వు కాలేజీలో చట్టాలు దేనికి తెస్తున్నారు మేడం, ర్యాగింగ్ జరుగుతుందని తెస్తున్నారు కదా. మళ్ళీ ఆడ ర్యాగింగ్ జరిగింది కదా. ఒక ముస్లిం మతానికి చెందిన ఒక డాక్టరు అతను ఈ ఆడబిడ్డని, ఎస్టీ సమాజానికి చెందిన ఆడబిడ్డని నువ్వెంత నీ బతికెంత, నువ్వు ఈడ చదివేంత హైసేత్ ఉందా అని చెప్పి ఆమెను ఘోరంగా ర్యాగింగ్ చేసి ఆమె పానాలు పోయేటట్టు చేశారు. నువ్వు ఆమె పేరు మీద తీసుకురా చట్టం, స్వాగతిస్తాం. అవును, స్థాయి గురించి మాట్లాడి బాధ్యత తెలిసింది కదా మేడం. ఆమె పేరు మీద దేబై ప్రీతి నాయక్, డాక్టర్ ప్రీతి నాయక్ ఆ తండాల బసుబి ఊర్లో పుట్టి పెరిగి ఎన్నో ఆశయాలు పెట్టుకొని, నేనే కాదు నన్ను చూసి చాలామంది నా ఎస్టీ సమాజం ఎస్సీ సమాజం ఆడబిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలని చెప్పి ఎంతో కష్టపడి చదివింది. నువ్వు ఆడబిడ్డని చంపిరు ఇల్లు తురుకోడు, మళ్ళీ ఆమె పేరు మీద తీసుకురా చట్టం, స్వాగతిస్తాం అంతే తప్ప ఎప్పుడో 2016లో ఒడిసిన దాన్ని తీసుకొచ్చి నువ్వు బలవంతంగా మా మీద రుద్దుతా అంటే మేము ఎట్లా ఊరుకుంటాం? ఈ రాజ్యాంగం వీళ్ళు అయ్యే జాగిరా కాంగ్రెస్ ఇష్టం ఉన్నట్టు వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు చట్టాలు తీసుకురావాలా, ఇలా నరేటివ్కి సెట్ అనే పేర్ల మీద తీసుకురావాలంటే అట్టెట్లు ఊరుకుంటాం మేము? బాగా చెప్తా కొట్లాడతాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లా దళితులకి దళిత బంధు పథకం కింద 12 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఎలక్షన్ల ముందు ఇయ్యలే. దళితులకి డబుల్ బెడ్రూమ్లు కేటాయింపు ఎక్కువ శాతం చేస్తున్నారు, చెయ్యలే. దళిత్ డిక్లరేషన్ అన్నారు, ఇయ్యలే. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో దళితులు బీసీలు చనిపోయారో వాళ్ళకి స్టైఫండ్ నెలకి వాళ్ళ కుటుంబానికి 25,000 రూపాయలు ఇస్తున్నారు, ఇయ్యలే. ఆడబిడ్డలకి స్కూటీలు పంపిణీ చేస్తున్నారు, అది బీసీ ఎస్టీ మైనార్టీ శాతం వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు, అది ఇయ్యలే. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఇయ్యలే. ఇవన్నీ స్థానిక సంస్థల ఎలక్షన్లో అడుగుతారని రోహిత్ వెమ్ల యాక్ట్ తీసుకొచ్చి దీన్ని అన్ని డైవర్ట్ చేసి ఇంకోజోడి చట్టం తీసుకొచ్చిన మీకోసమే తెచ్చిన బ్రబాయ్, దీనివల్ల మీరు మంచిగా ఉంటారని చెప్పి దానికి ఒక నరేటివ్ స్ప్రెడ్ చేసి ఓట్లు దండుకోవడానికి చేస్తున్న కుట్ర అంతే, కానీ ప్రేమ లేదు దోమ లేదు వీళ్ళకి. ఇన్ కేస్ ఈ చట్టం అమలు అవుతాయి పరిణామాలు ఎలా ఉంటాయి? మీ ఆర్గనైజేషన్ తరఫున దీన్ని అసలు ఎలా ఎదుర్కొంటారు? మీకు ఏమంటున్నా మేడం, వ్యక్తుల పేరు మీద చట్టాలు తేవడం తప్పు. ఓకే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు ఆయన తెచ్చుకుంటే అంటే అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని తెచ్చుకుంటుండు. ఆయన తెలియడు కదా, కేవలం షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ యాక్ట్ తీసుకొచ్చిండు. అంతే, రాజ్యాంగం రాసినోడే ఆయన పేరు మీద ఏం చట్టాలు తెలియడు. మళ్ళీ ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు దేనికో చచ్చిపోతా అంటే ఆయన పేరు మీద తీసుకొస్తా అంటే మేము ఎట్లా ఊకుంటాం? నాతో పాటు అసలైన ఎస్సీ ఆర్గనైజేషన్ ఎందుకు ఊకుంటాయి?
ఎంతోమంది మేధావులు ఎంతోమంది మహానుభావులు చనిపోయారు ఈ దేశం కోసం ఎస్సీ సమాజంలో. అంతేను తెలంగాణ రాష్ట్రంలో భాగయ్య అనే ఒక పెద్ద వ్యక్తి చనిపోయాడు, ఎస్సీ మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతను నిజంగా చెప్తున్నా, సరస్వతి మాతను మనం ఏ విధంగా అయితే పూజిస్తామో, మన జ్యోతిరావు పూలే గారిని, సావిత్రిబాయి గారిని, పూలే గారిని ఏ విధంగా అయితే పూజిస్తామో, బడిలలో ఆ మహానుభావుడి ఫోటో పెట్టి పూజ చేయాలి. ఎందుకంటే ఒక ఎస్సీ సమాజంలో పుట్టి ఆడబిడ్డలు చదువుకుంటేనే దేశం బాగుపడుతుంది, మళ్ళీ ఇల్లు బాగుపడుతుంది ఒక సిద్ధాంతాన్ని నమ్మి రజాకార్ల టైంలో రజాకార్లతో కొట్లాడి ఆది హిందూ భవన్ స్కూల్ పేరు తెరిచి ఆడబిడ్డలకి చదువు నేర్పించిన మహానుభావుడు భాగయ్య గారు. అలాంటి వ్యక్తి పేరు మీద తీసుకురా చట్టం, స్వాగతిస్తాం. మన తెలంగాణ గడ్డ మీద పుట్టినోడు, మాలా సమాజానికి చెందిన వ్యక్తి. ఆయనను చూసి అంబేద్కర్ గారు కానీ మహాత్మా గాంధీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకురు. అరే చాలా మంచిగా కొట్లాడుతుండు అన్న, మన ధర్మం కోసం కానీ కుల నిర్మూలన కోసం గట్టిగా కొట్లాడుతుండు. మరి సతీ సాగనం ఆ టైంలో మన భర్తలు చనిపోతే ఆడబిడ్డలు కూడా ఉంటుండే కదా, అది ఎందుకు ఆ మొగళ్ళు తుర్కోలో దిక్కించి వాళ్ళు ఎక్కడ వీళ్ళని ఎత్తుకుపోయి అది చేస్తారని దానికోసం పాపం వాళ్ళు బలిదానం చేస్తుండే తప్ప వీళ్ళు ఒక ఫేక్ నరేటివ్ చేస్తుండే కదా, బాపనోళ్ళు కావాలని చంపుతుండే. కావాలని ఏడా చంపలేదు. అప్పుడున్న ఆ తుర్కోళ్ళు, ఈ రజాకారులు, ఆ మొగోళ్ళు ఆడబిడ్డలని, పెళ్ళైన వాళ్ళని, పెళ్లిగాల వాళ్ళని ఎత్తుకోబోతుండే. కాబట్టి వాళ్ళు భర్తలు చనిపోతే వాళ్ళు ఖుద్దు మేము సస్తే నీతోనే చస్తాం కానీ వాళ్ళ చేతిలో జావం నలిగిపోమని చెప్పి ధర్మాన్ని కాపాడడానికి కోసం వాళ్ళు ఆత్మాత్మకం చేసుకోరు. దానికి రానున్న కాలంలో తగ్గుతుంది. నేనున్నా మీకు, మీ జోలికి ఓడని వస్తే నేను ఊరుకోనని చెప్పి భాగయ్య గారు మన తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకి అండగా నిలబడి ఆ పోరాటాన్ని ఆపిండు. అలాంటి గొప్ప వ్యక్తి భాగయ్య పేరు మీద తీసుకురా, ఒప్పుకుంటా. చదువు కోసం పోరాడిన వ్యక్తి కదా నువ్వు, అంతే తప్ప ఏడో గుంటూరులో ఊటి విరిగినో తీసుకొచ్చి నువ్వు పొదాలేస్తే జై తెలంగాణ 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 మేము ఇచ్చినాం మేము చేసినాం అంటారు. మళ్ళీ తెలంగాణ గడ్డ మీద పుట్టి చనిపోయిన వ్యక్తుల పేరు మీద తీసుకురా. అసలైన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తుల పేరు మీద, దేశ ఐక్యత కోసం పోరాడిన వ్యక్తుల పేరు మీద తీసుకురా. కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలా, హిందువులను తిట్టాలా, కాషాయం చూస్తే నాకు బరదాజ్ గారు అని చెప్పి తిట్టేటోన్ మీద తీసుకొస్తాండి. మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఆడు ఓడాడు మా ఎస్సీ పేరు మీద తీసుకురానికి సర్టిఫికేట్ యాక్ట్ తీసుకురాని, ఆడేమో మా జాతిలో పుట్టిండా, మా జాతిలో పెరిగిండా? ఒడ్డర సమాజానికి పుట్టిన వ్యక్తి, వాళ్ళ అమ్మ క్రిస్టియన్. నువ్వు వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా ఎస్సీ అని చెప్తే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మేము బాగా చెప్తా కొట్లాడతాం. ధన్యవాదాలు, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.